స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ గెలుపొందిన నూతన సర్పంచ్లకు మహబూబాద్ జిల్లాలో ఘన సన్మానం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా హాజరై విజేత సర్పంచ్లను శాల్వాలతో సత్కరించారు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సహకరించకపోయినా ధైర్యంగా ఉండాలని, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ తాను ఉన్నామని భరోసా ఇచ్చారు. గ్రామాభివృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. 2138 మెజార్టీ తీసుకొచ్చిన తొర్రూరు మండలంలో ప్రజలందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తీరుగా 43% బీఆర్ఎస్ వచ్చింది, 38% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మాకు 17,276 ఓట్లు మార్చబడ్డాయి, 15,138 వాళ్ళకి పడ్డాయి. దయచేసి నేను అందరినీ కూడా చేతులెత్తి మొక్కుతున్నా, ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. పొరపాటు చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీకి వేశాం, రేవంత్ రెడ్డి గారు మాయమాటలతో ఓట్లేసినామని ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. కొత్త గ్రామాలన్నీ కూడా గెలిపించిన కార్యకర్తలకు అందరికీ ప్రజల కృతజ్ఞతలు. చిన్న గ్రామాలు బెదిరించి పోలీస్ ద్వారా, వివిధ అధికారుల ద్వారా బెదిరించి, కాంగ్రెస్ గుండాల ద్వారా బెదిరించి మా వాళ్ళని విధ్వంసించారు, మా వాళ్ళను గుంజారు. కొంతమంది లీడర్లనైతే మీకు ఇల్లు ఇస్తాం, దేనిపైన ఆశలు పెట్టి చిన్న చిన్న గ్రామాలలో మా వాళ్ళను గుంజుకొని గెలవటం జరిగింది. కానీ పెద్ద గ్రామాలలో ఎంత చేసినా కూడా ఇబ్బంది పడ్డా. వీరారెడ్డి అసలు ఎంతో పోటీ చేశారు, ఇబ్బంది పడ్డ మా సర్పంచ్ పోటీ చేసిన కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా టీఆర్ఎస్ పార్టీని నన్ను నమ్ముకొని ప్రజలు కానీ వాళ్ళను మొండిగా ఉండి గెలిచి రావడం జరిగింది. కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళ ఫోర్స్ వల్ల దెబ్బతిన్నాయి. చిన్న చిన్న గ్రామాలు, తొర్రూరు మండలంలో ఉన్న పెద్ద గ్రామాలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.